ఫస్ట్ ఇప్పుడు నార్మల్ ఫోర్ స్కిన్ ఆర్ నార్మల్ ఫ్రెన్యులమ్ ఉన్న వారికి ఏమవుతుంది అని చూసుకుందాము. సో దీన్నే పెన్నిస్ అనుకుందాము. సో ఇప్పుడు ఎరెక్షన్ అవుతున్న మనకు పెన్నిస్ పార్టీకి పెన్నిస్ ముందరకు వచ్చేసింది. అండ్ ఈ ఫ్రెన్యులమ్ అనేది బాగా లూజ్ గా ఉంటే ఫోర్ స్కిన్ పార్టీకి ఫోర్ స్కిన్ అనేది వెనకాలకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి పెన్నిస్ కి ఫోర్ స్కిన్ కి మధ్యలో ఫ్రీగా ఉంటే ఇష్టం వచ్చేట్టు వెనకలకి ముందరికి అనుకోవచ్చు. కానీ ఇలా టైట్ గా నరం పట్టేసిన వాళ్ళలో ఏమవుతుందంటే అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం ఫ్రెన్యులమ్కి సంబంధించిన ఇబ్బందుల గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఫ్రెన్యులమ్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే ఫ్రెన్యులమ్ అనేది చిన్న నరం లాంటిది. ఆ నరం ఏం చేస్తుంది అంటే పెన్నిస్ ని ఫోర్ స్కిన్ ని అనగా అంగాన్ని అంగం పైన ఉన్న చర్మానికి మధ్యలో ఉన్న ఏకైక కనెక్షన్ ఆర్ కమ్యూనికేషన్ ఏంటి అంటే ఈ ఫ్రెన్యులమ్ అని చెప్తూ ఉంటాం. ఈ ఫ్రెన్యులమ్ అనేది కేవలం మగవారిలో ఓన్లీ పెన్నిస్ పైన అంగం పైన మాత్రమే కాకుండా మిగతా చోట్ల కూడా ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే మీలో మీరే మీ కింద పెదవిని బలంగా లాగినట్లయితే మనకి జాకి కింద పెదవికి మధ్యలో ఈ భాగంలో ఒక చిన్న నరంలాగా ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో దాన్ని కూడా ఫ్రెన్యులమ్ అనే అంటుంటాం. అదే నోట్లో ఇంకొక చోట కూడా ఫ్రెన్యులమ్ అనేది ఉంటుంది. ఎక్కడ అంటే మన నాలుకని పై భాగంలో పెట్టిన తర్వాత ఈ విధంగా పెట్టి చూసుకున్న తర్వాత మనకు కింద దవడకి పైన నాలుగుకి మధ్యలో ఒక సన్నటి నరంలాగా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫ్రెన్యులమ్ అనే అంటాం. అదే విధంగా మనకు పెన్నిస్ పైన కూడా మనకు ఫోర్ స్కిన్ కి పెన్నిస్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ నే ఫ్రెన్యులమ్ అంటూ ఉంటాం. సో ఈ ఫ్రెన్యులమ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఫ్రెన్యులమ్ ఏ విధంగా ఉంటే నార్మల్, ఏ విధంగా అబ్నార్మల్ అనేది ఒక చిన్న డెమో ద్వారా మనం చూసుకుందాం. సో అందరికీ అర్థం అవ్వడానికి ఒక చిన్న డెమోలో మనం ఈ ఫ్రెన్యులమ్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో దానికోసమే ఈ కనిపిస్తున్న బెలూన్నే మనం పెన్నిస్ అనుకుందాం. అండ్ అందరికీ కూడా పెన్నిస్ పైన చర్మం అనేది ఉంటుంది, దాన్నే ఫోర్ స్కిన్ అంటారు. ఇది పెన్నిస్ అనుకుందాం, ఇది ఫోర్ స్కిన్ అనుకుందాం. పెన్నిస్ పైన ఉన్న కవరింగ్ నే ఫోర్ స్కిన్ అనే అంటూ ఉంటాము. అండ్ ఫోర్ స్కిన్ కి పెన్నిస్ కి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ నే మనం ఫ్రెన్యులమ్ అంటూ ఉంటాం. సో ఫస్ట్ మనకు నార్మల్లీ ఫ్రెన్యులమ్ అనేది ఎట్లుంటూ ఉంటుంది అంటే మనకు ఏ విధంగా అయితే ఇప్పుడు కొందరికి ఎవరికైనా టంగ్ టై అంటాం, అంటే నాలుక ఇక్కడ ఈ నాలుక పైన ఫ్రెన్యులమ్ అనేది టైట్ గా ఉంటే ఇప్పుడు నాలుకని మనం బయటికి పైకి ఎలాగైతే అనగలుగుతున్నామో మనకు ఆ ఫ్రెన్యులమ్ అనేది లూజ్ గా ఉంటే మనం అన్ని మూమెంట్స్ అనేవి చేయగలం. ఒకవేళ ఈ టంగ్ టై అనేది ఈ ఫ్రెన్యులమ్ అనేది బాగా చిన్నదిగా ఉంటే దాన్నే టంగ్ టై అంటాం. ఏ విధంగా అయితే టంగ్ టై ఉన్న వాళ్ళకి మాట స్పష్టత రాకపోవడము ఆర్ నాలుక వాళ్ళు బయటికి పెట్టాలన్నా వారికి పెట్టలేకపోవడం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఫస్ట్ ఇప్పుడు నార్మల్ ఫోర్ స్కిన్ ఆర్ నార్మల్ ఫ్రెన్యులమ్ ఉన్న వారికి ఏమవుతుంది అని చూసుకుందాము. సో దీన్నే పెన్నిస్ అనుకుందాము. మనకు అంగం గట్టిపడినప్పుడు ఏమవుతుంది, దీంట్లో రక్త సరఫరా అనేది పెరిగి పెన్నిస్ సైజ్ అనేది పెద్దదవ్వడం జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా పెన్నిస్ అనేది ముందరకు వస్తుంది అండ్ ఫోర్ స్కిన్ అనేది వెనకలకి ఫ్రీలీ వెళ్ళిపోతూ ఉండాలి. ఉదాహరణకి ఏ విధంగా అని చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఎరెక్షన్ అవుతున్న మనకు పెన్నిస్ పార్టీకి పెన్నిస్ ముందరకు వచ్చేసింది. అండ్ ఈ ఫ్రెన్యులమ్ అనేది బాగా లూజ్ గా ఉంటే ఫోర్ స్కిన్ పార్టీకి ఫోర్ స్కిన్ అనేది వెనకలకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఫ్రెన్యులమ్ అబ్నార్మల్ గా ఉన్న వారిలో ఆ నరం పట్టేసినట్టు ఉన్న వారికి ఏ విధంగా అవుతుంది అనేది మీరు ఇప్పుడు చూడగలరు. సో ఇప్పుడు ఈ నరం టైట్ గా ఉన్న వారిలో ఏమవుతుంది, ఇలా ఫుల్ గా కాకుండా ఇప్పుడు మనకి పెన్నిస్ కి ఫోర్ స్కిన్ కి మధ్యలో ఫ్రీగా ఉంటే ఇష్టం వచ్చేట్టు వెనకలకి ముందరికి అనుకోవచ్చు. కానీ ఇలా టైట్ గా నరం పట్టేసిన వాళ్ళలో ఏమవుతుందంటే ఇక్కడ మీకు చిన్న ప్రొజెక్షన్ లాగా ఉంది చూసారా, ఆ ప్రొజెక్షనే ఇక్కడున్న ఫోర్ స్కిన్ కి అతుక్కుపోవడం అనేది మనకు టైట్ ఫ్రెన్యులమ్ లో మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎట్లయితే ఈ పెన్నిస్ కి ఫోర్ స్కిన్ కి మధ్యలో ఒక చిన్న నరం లాగా ఎట్లయితే ఇరుక్కుపోయిందో అలా ఇరుక్కుపోయిన వారికి ఒకవేళ ఎరెక్షన్ అవుతే ఏమవుతుంది ఆర్ స్కిన్ వెనకలికి లాగితే ఏమవుతుందని మీరు చూడగలరు. సో ఇలా టైట్ ఫ్రెన్యులమ్ ఉన్న వారికి ఎరెక్షన్ వచ్చినప్పుడు స్కిన్ ఒకవేళ లాగాలి అనుకున్నా ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారా, పెన్నిస్ ఇది వరకు స్ట్రైట్గా ఉన్నది, కొంచెం కొంచెంగా కర్వ్ అవ్వడం అనేది కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆ కర్వేచర్ వచ్చింది అని చూసుకున్నట్లయితే మనకు పెన్నిస్కి ఫోర్ స్కిన్కి మధ్యలో ఈ ఫ్రెన్యులమ్ అనే నరం ఉండడం వల్ల నార్మల్ వాళ్ళలో ఏమవుతుంది అని చూసుకుంటే ఫ్రెన్యులమ్ అనే అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఫ్రీలీ వెనకలికి ముందరికి పెన్నిస్ అనేది అనగలుగుతున్నాం. అదే ఈ ఫ్రెన్యులమ్ అనే నరం మాత్రం టైట్ గా ఉంటే మాత్రము ఏమైనట్టు అని చూసుకుంటే ఈ విధంగా ఈ అటాచ్మెంట్ ఉండడం వల్ల వారు వెనకలికి లాగాలనుకున్నా కూడా
ఏ విధంగా అయితే ఇక్కడ పెన్నిస్ కొంచెం కర్వ్ అయిపోయి ఆర్ ఇబ్బంది పెడుతూ స్కిన్ అయితే ఏ విధంగా అయితే వెనకలకి వెళ్ళట్లేదో అదే ప్రాబ్లం అనేది మనకు ఫ్రెన్యులం టైట్ ఉన్న వారిలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ నరం అనేది బాగా టైట్ గా బిగించుకోవడం వల్ల స్కిన్ అనేది వెనకలకి రాదు అండ్ ఫ్రీగా రాకపోవడము ఆర్ ఇంకొందరిలో ఏమవుతుందంటే ఆ నరం అనేది దగ్గర బాగా నొప్పి అనేది కలిగి ఇంటర్ కోర్స్ కానీ మాస్టర్బేషన్ కానీ చేసుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు దారితీస్తూ ఉంటాయి. సో అలాగున్న వారికి ట్రీట్మెంట్ లో భాగంగా ఏం చేస్తాము అంటే ఏ విధంగా టంగ్ టై ఉన్న వాళ్ళకి ఆ నరాన్ని కొంచెం రిలీజ్ చేస్తే టంగ్ పాటికి టంగ్ ఫ్రీగా మూవ్ అవుతుందో అదే విధంగా ఫ్రెన్యులం అనేది అతుక్కొని స్కిన్ అనేది వెనకలికి రాకుండా ఎవరికైతే ఇబ్బంది పెడుతుందో ఆ ఉన్న బ్రిడ్జ్ ని ఆ కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేసినట్లయితే మనకు ఫ్రెన్యులర్ రిలీజ్ అనే ప్రొసీజర్ అంటాము. దానివల్ల మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఈజీలీ లేజర్ పద్ధతి ద్వారా మన సెంటర్ లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీలో గానీ ఎవరికైనా ఫ్రెన్యులం కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా కన్సల్టేషన్స్ కావాలి, డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ లో కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.